సాంప్రదాయంలో నాగపూజకి చాలా ప్రాముఖ్యత కనిపిస్తుంది. సంతానం కలగాలన్నా, కుజదోషాలు తొలగిపోవాలన్నా, వినికిడి సమస్యలు రాకుండా ఉండాలన్నా ఆ నాగదేవత అనుగ్రహం ఉండాలని చెప్తూ ఉంటారు. పైగా సర్పాలు పంటలు నాశనం కాకుండా కాపాడతాయని రైతుల నమ్మకం. సర్పాన్ని జాగృతమైన కుండలినికి సూచనగా భావించేవారు లేకపోలేదు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే వాటిని పూజించేందుకు ఒక పండగ ఉండటంలో ఆశ్చర్యమేముంది? శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజున నాగపంచమి పేరుతో నాగదేవతను కొలుచుకుంటూ ఉంటాం. ఈ నాగపంచమి పండగ వెనుక బోలెడు కారణాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు కాళీయమర్దన చేసింది ఈ రోజే అని చెప్తుంటారు. లోకానికి తమ జాతి చేస్తున్న మేలుకు బదులుగా ఈ రోజు తమని పూజించాలి అంటూ ఆదిశేషుడు విష్ణుమూర్తిని కోరుకున్నట్లు చెప్తూ ఉంటారు. ఈ నాగపంచమి మహిమని సాక్షాత్తు ఆ మహాశివుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. నాగపంచమిని ఎలా జరుపుకోవాలో కూడా శాస్త్రాలు సూచిస్తున్నాయి. నాగపంచమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. ఇంటి ముందు ముగ్గు వేసి గడపకి పసుపు కుంకుమలు అద్దాలి. వీలైతే ఇంటి గుమ్మానికి ఇరువైపులా నాగదేవతని ఆహ్వానిస్తూ 5, 7 లేదా 9 పడగల పాముల్ని చిత్రించాలి. ఇంట్లో కూడా ఇలాంటి నాగుల ప్రతిమని కానీ చిత్రాన్ని కానీ పూజించాలి. నాగేంద్రుడికి సంబంధించిన స్తోత్రాలతో స్వామిని ప్రసన్నం చేసుకోవాలి. ఎర్రటి పూలతో కనుక ఈ పూజ సాగితే మరింత మంచిదని చెప్తూ ఉంటారు. ఇక స్వామికి ఇష్టమైన చిమ్మిలి, చలిమిడి, అరటి పళ్లను నివేదన చెయ్యాలి. నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసే ఆచారమూ ఉంది. దగ్గరలో ఉన్న పుట్టని దర్శించి ఆ స్వామివారికి పాలు, గుడ్లు, చిమ్మిలి, పళ్లని నివేదిస్తారు. ఈ అవకాశం లేనివారు నాగరాయి ఉన్న ఏ గుడిలో అయినా పూజ నిర్వహించవచ్చు. ఇందుకోసం ముందుగా నాగరాయిని నీటితో శుభ్రంగా కడిగి ఆపై ఆవు పాలతో అభిషేకించాలి. ఆ తర్వాత తిరిగి నాగరాయిని శుభ్రం చేసి దాన్ని పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరించాలి. పుట్టకి కానీ నాగరాయికి కానీ పాలు పొయ్యాలి అనుకునేవారు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అని చెప్తూ ఉంటారు పెద్దలు. పాలు పోసేవారు ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. వస్త్రం తగలకుండా కటిక నేల మీదే నిద్రించాలి. నాగుల చవితి రోజున భూమిని దున్నటం, గోతులు తీయటం, కూరలు తరగటం, కాయలు, పళ్లు కోయటం నిషిద్ధమని చెప్తూ ఉంటారు. సర్పాలు నేల మీద కానీ చెట్ల మీద కానీ ఉంటాయి కాబట్టి వాటికి హాని కలిగించకుండా ఉండేందుకు ఈ నియమం ఏర్పరిచి ఉంటారు. నాగపంచమి రోజున నాగేంద్రుని పూజించలేని పక్షంలో సర్పాన్ని మెడలో ధరించిన శివుణ్ణి కానీ, ఆదిశేషుని మీద కొలువై ఉన్న విష్ణుమూర్తిని కానీ, సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ కొలిచినా మంచిదే. ఇలా చేస్తే కుజ, రాహుదోషాలున్నవారు, వినికిడి సంబంధమైన సమస్యలు ఉన్నవారు, సంతానం లేనివారు తప్పక మంచి ఫలితాలు పొందుతారన్నది పెద్దల మాట.